ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. 7 క్యూబ్ అను ఈ కార్యక్రమాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పాస్టర్ పవన్ గారు వైజాగ్లో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి నా కుటుంబం తరపున, మా పరిచర్య తరపున, మా సంఘస్థులందరి తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో నాకు ప్రభువు అనుగ్రహించినటువంటి వాక్య భాగమును చదువుకొని వాక్యపు వివరణలోనికి మనము వెళ్దాం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నా ప్రభువా, నా రక్షక, నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాట్లాడే దేవుడు అని నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగములో నుండి నాతో, మాతో, మా అందరితో, వింటున్న వారందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. చదవబడినటువంటి లేఖన భాగంలో చూస్తే మొదటిగా మన దేవుడు మాట్లాడే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ స్పీకింగ్ గాడ్. మన దేవుడు మాట్లాడే దేవుడు. మాట్లాడగలిగినట్లుగా మనల్ని చేసినవాడు మాట్లాడకుంటే ఎలా ఉంటాడు? మాట్లాడుకోగలిగినట్లుగా మానవ జాతిని నిర్మించినటువంటి వాడు మాట్లాడని ఒక మూగ విగ్రహం ఎలాగవుతాడు? ఈ కారణం చేతనే విగ్రహారాధన చేయొద్దని, మాట్లాడని వాటిల్లో నేను లేనని, మాట్లాడేవాడును నేనని తెలియజేయటానికే విగ్రహాన్ని పూజించవద్దని బైబిల్లో పరిశుద్ధ దేవుడు తెలియపరిచాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. క్షేమకాలములో మాట్లాడుతున్నాడు, కష్టకాలములో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీ క్షేమకాలములో నేను మాట్లాడాను, నువ్వు వినలేదు అంటున్నాడు. అలాగే కష్టకాలములలో కూడా మాట్లాడే దేవుడు. మనం అనుకుంటాం దేవుడు మనతో మాట్లాడట్లేదని, కానీ దేవుడు అనేక కోణాల్లో అనేక రీతులుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదాహరణకు మనం గమనిస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో పూర్వకాలమందు దేవుడు నానా విధములైనటువంటి స్థలములలో, నానా విధములైన కాలములలో నానా విధములుగా మాట్లాడాడంట. ఆ మాట మనం బైబిల్లో చూడొచ్చు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములోనే ఈ మాట మనకు కనబడుతూ ఉంది. 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అంట. దేవుడు ఏ విధంగా మాట్లాడుతాడు అంటే, ఇదిగో ఈ విధంగానే మాట్లాడుతాడు అని ఒక ముద్ర వేయటానికి వీలు లేకుండా ఆయన మాట్లాడే విధానాలు అనేక కోణాల్లో మనకి తెలియపరిచాడు. అనేక కోణాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడంట. కాబట్టి ఆయన మాట్లాడే విధానాలు ఎన్ని రకాలో అవన్నీ వివరించుకునేంత సమయం మనకు లేదు, కానీ ఆయన మాట్లాడే పద్ధతుల్లో ఒక 3 పద్ధతులను, లేదంటే ఒక పద్ధతిని మనం వివరించుకుందాం. మొదట మనం గమనిస్తే ఆయన ఎన్ని విధాలుగా మాట్లాడతాడు అనేది మీకు నేను ముందు కొన్ని మాటల్లో తెలియజేస్తాను. ఆయన స్వప్నముల ద్వారా మాట్లాడే దేవుడు. యాకోబుకు ఆ విధముగానే మాట్లాడాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనమిచ్చి మాట్లాడే దేవుడు. పేతురు పగలు 3 గంటల కాలమున ప్రార్థనా సమయంలో ఉన్నప్పుడు దర్శనమిచ్చి మాట్లాడాడు. దేవుడు ఒక మనుషునితో మాట్లాడినట్టుగా ముఖాముఖి కూడా మాట్లాడే దేవుడు. మోషేతో ఆ విధముగానే మాట్లాడాడు. కేవలము తన వాక్కును పంపించి మాట్లాడే దేవుడు. 1 సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తే ఏలీ పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో సమూయేలుతో దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడాడు. అంటే దేవుడు కనబడట్లేదు, కానీ దేవుని స్వరం అయితే వినబడుతుంది. ఆ విధంగా కూడా దేవుడు మాట్లాడుతాడు. ఇంకా దేవుడు ఏ విధంగా మాట్లాడుతాడు అంటే తన వాక్యము ద్వారా మాట్లాడుతాడు. అలాగే సేవకుల ద్వారా మాట్లాడుతాడు. ఇతరుల ద్వారా మాట్లాడుతాడు.
అతి ప్రాముఖ్యంగా పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతాడు. పరిస్థితుల ద్వారా కూడా. ప్రస్తుత కాలము కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నందున దేవుడు ఈ పరిస్థితి ద్వారా కూడా ఈ ప్రపంచంతో మాట్లాడుతున్నాడని, మానవ జాతితో మాట్లాడుతున్నాడని నాకు ఉద్దేశం. నేను నమ్ముతున్నాను, ఇది కన్ఫర్మ్. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మాట్లాడే దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడుతాడు అనటానికి బైబిల్లో నుంచి కొన్ని ఆధారాలను మనం స్వీకరించి కొద్దిగా పాఠం నేర్చుకొని ప్రస్తుతం దేవుడు మానవ జాతితో ఎలా మాట్లాడుతున్నాడో మనం నేర్చుకుందాం. దయచేసి మీరు గమనించండి. హగ్గయి గ్రంథంలో దేవుడు పరిస్థితుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిస్థితుల ద్వారా అక్కడున్న పరిస్థితిని నేను మీకు వివరిస్తాను. అక్కడున్న పరిస్థితిని, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క పట్టణము కోల్చబడింది నెబుకద్నెజరు కాలంలో. తర్వాత ఇశ్రాయేలీయులు 70 సంవత్సరములు చెరలోనికి వెళ్ళిపోయారు. చెరలో నుంచి వారు విడిపింపబడిన తర్వాత దాదాపు 50,000 మంది యూదులు కలిసి దేవుని మందిరము కట్టడానికి ప్రారంభించారు. అలాగూ దేవుని మందిరం కట్టడానికి దేవుడు మొదట ప్రేరేపించింది కోరేషు అను రాజుకి, పారసీక దేశపైన రాజుకి దేవుడు ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణ నిమిత్తము ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరం కట్టడానికి పునాది వేశారట. పునాది వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొందరు రాజకీయం చేసి దేవుని మందిరము కట్టకుండా ఆపివేశారు. మంత్రులకు లంచాలు ఇచ్చి దేవుని మందిరమును కట్టకుండా ఆపివేసేశారు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు దేవుని మందిరం కట్టడానికి ఇంకా సమయం రాలేదు, దేవుని మందిరము కట్టడానికి ఇంకా ఆ అనుకూలమైన సమయం ప్రభు మనకి ఇవ్వలేదని ఒకరికొకరు చెప్పుకుంటూ వారి హృదయాల్లో ఆ విధంగా తలంచుకుంటూ దేవుని పని చేయటం మానేశారంట. దేవుని పని చేయటం వాళ్ళు ఎప్పుడైతే మానేశారో దేవుడు వాళ్ళతో పరిస్థితుల ద్వారా మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. దేవుడు తన వాక్కును హగ్గయ్యను ప్రవక్తకు పంపి ఆ హగ్గయ్య ద్వారా ఇద్దరు అధికారులతో మాట్లాడతాడు. ఒక అతనేమో యాజకుడుగా ఉన్నాడు, అతని పేరు యెహోషువ. ఇంకొక అతను అధికారిగా ఉన్నాడు, అతని పేరు జెరుబ్బాబెలు. వాళ్ళిద్దరికీ దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడిన మాటలు వాళ్ళిద్దరూ ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి దేవుడు చెప్పిన మాటను ఎలాగూ ప్రకటించారో 2వ వచనంలో మనం చూద్దాం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుకొనుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది అని మాట్లాడుతున్నాడు. అంటే ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందంటే, తింటున్నారు కానీ ఆకలి తీరట్లే, పండుతుంది కానీ అనుకున్నంత పండట్లేదు. విస్తారంగా విత్తారు, పండేమో చాలా తక్కువలో వచ్చింది. అది కూడా చెదరగొట్టేస్తున్నాడు అంట దేవుడు. వాళ్ళు సంపాదిస్తున్నారు కానీ వాళ్ళ జీతమంతా కూడా చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా మొత్తం పోతూ ఉంది. అలాంటి పరిస్థితులు ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. దాదాపుగా 2 సంవత్సరాల పాటు అలాంటి పరిస్థితిని, అలాంటి దారిద్ర్యమును ఇశ్రాయేలీలు ఆ దినములలో అనుభవించారు. అంటే దేవుడు ఆ పరిస్థితి ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు ఇంకా సమయం రాలేదనుకుంటున్నారు, సమయం వచ్చింది. దేవుని పని చేయట్లేదు కాబట్టి మీకు ఈ పరిస్థితులన్నీ సంభవిస్తున్నాయి. ఒకసారి మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి అంటున్నాడు. 9వ వచనం కూడా చూస్తే, విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెముగా పండెను, మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని, ఎందు నిమిత్తం అనగా యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా అని అంటున్నాడు. అంటే మీరు ఆలోచించండి, దేవుడు వాళ్ళకి ఆ పరిస్థితులు ఎందుకు కలిగించాడు అంటే, ఆ పరిస్థితుల ద్వారా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు.
అంటే దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడే దేవుడు. పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడే దేవుడు. మనం యోనా గ్రంథమును గమనిస్తే దేవుడు యోనాను నినేవె పట్టణానికి సువార్తకు వెళ్ళమని దర్శించి మాట్లాడితే అతడు నినేవె పట్టణం అంటే ఇష్టం లేక, ఆ పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పటం ఇష్టం లేక తర్షీషుకు వెళ్ళిపోదామని యొప్పేకు వెళ్ళిపోయి కేవు ఇచ్చి బోట్ ఎక్కి ఒక షిప్ ఎక్కి ప్రయాణం అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అక్కడ కూడా పరిస్థితుల ద్వారా యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఎటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడంటే సముద్రంలో విపరీతమైన అలజడి పుట్టింది, విపరీతమైన గాలులు, పడవ ఎటు పడితే అటు ఊగిపోతుంది, మునిగిపోయేంత పరిస్థితి వచ్చింది. ఆ ఓడలో ఉన్న వారందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో యోన నిద్రపోతూ ఉన్నాడంట. అక్కడికి కెప్టెన్ వెళ్ళి అతన్ని నిద్రలేపాడంట. నిద్రలేపిన తర్వాత ఇంత పరిస్థితి వస్తుంది, ఈ పరిస్థితిని బట్టి నువ్వు ప్రార్థన చేయి అని అంటే, ఈ పరిస్థితికి రావటానికి కారణం నేనే అని అతనే చెప్పుకుంటున్నాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయంలోనే మనకు ఆ సంగతులు కనబడతాయి. కారణం ఏంటో తెలుసా? దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడే దేవుడు. దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడే దేవుడు మన దేవుడు. అనేక విధాలుగా, అనేక కోణాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొద్దిగా మనం ఆలోచిస్తే ఆదికాండంలో 20వ అధ్యాయము అబ్రహాముతో కూడా దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 20వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను చూడండి, దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు అన్నాడు. దేవుడంట తన తండ్రి ఇంటిని విడిచి దేశాంతరం పోవునట్లు చేశాడంట. చెప్పాను కాదు, పిలిచెను కాదు, చేశాను అని అంటున్నాడు. చేశాను అంటే అలాంటి పరిస్థితులు అబ్రహాంకి కలుగు చేశాడు. మనందరం ఆదికాండం 12వ అధ్యాయం చదువుకుంటే దేవుడు అబ్రహాముని హారానులో కాపురం ఉన్నప్పుడు పిలిచాడని మనం చదువుకుంటాం. మనం చదివితే 12వ అధ్యాయం 1వ వచనములో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందుదువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదును అని దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత మనం 5వ వచనంలో చూస్తే అబ్రహాము ఎక్కడి నుంచి బయలుదేరాడో మనకు కనబడుతుంది. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి. వాళ్ళు ఎక్కడికి బయలుదేరారంటే కనానుకి. ఎక్కడి నుండి బయలుదేరారంటే హారాను నుండి బయలుదేరారంట. అయితే దేవుని వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు లభించునన్ను సూత్రం ప్రకారముగా, యెషయా గ్రంథంలో ఆ మాట రాయబడిన ప్రకారముగా మరొక మాట మనకు అపోస్తుల కార్యాల్లో మనకి కనబడుతుంది. స్టెఫను ద్వారా దేవుడు ఆ మాటను మనకు తెలియపరుస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 2వ వచనం చూస్తే, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన స్టెఫను పలికిన మాట. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అన్నాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడంట దేవుడు? మెసొపొతామియాలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడంట. అంటే హారానులో కాపురం ఉండక మునుపు అంటున్నాడు. హారానులో కాపురం ఉండక మునుపే దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై మాట్లాడితే నీవు బయలుదేరమని బయలుదేరలేదు. ఎందుకు బయలుదేరలేదు? దేని కొరకు బయలుదేరలేదు అంటే మనకు ఒక ఇంటి ఇస్తున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం దగ్గరే దానికి ముందుకు పోతే, అంటే 11వ అధ్యాయం 32లో మనం చూస్తే,
తేరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరాహు హారానులో మృతి పొందెను. తేరాహు ఎక్కడ చనిపోతే మనకెందుకండి? ఎందుకు రాయించాడు అనుకుంటున్నారు ఆ మాట? హారానులో వీరు ఉన్నప్పుడే చనిపోయారంట. అతను చనిపోయాడు కాబట్టి దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మెసొపొతామియాలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడితే తండ్రి కారణం చెప్పాడు. నా తండ్రి ముసలోడు, నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, ఈ ఊరంటే నాకు ఇష్టం, నేను ఇక్కడి నుంచి కదలలేను అని చెప్పుకున్నాడు. అతను చెప్పిన కారణం తండ్రి. కాబట్టి దేవుడు తండ్రికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాడు అన్నమాట. తండ్రికి మరణం సంభవించింది. తర్వాత దేవుడు మరల హారానులో ఉన్న దేవునితో, అబ్రహాంతో మాట్లాడుతున్నాడు దేవుడు. అలా ఎప్పుడైతే మాట్లాడాడో ఆ సంగతిని అబ్రహాము జ్ఞాపకం పెట్టుకొని 20వ అధ్యాయంలో సంభాషణ ద్వారా మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే 20వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకున్నట్లుగా, దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు అన్నాడు. అంటే దేవుడు అబ్రహాంతో ఎలా మాట్లాడాడు? పరిస్థితుల ద్వారా మాట్లాడాడు. ఆ ఎక్స్పీరియన్స్ అబ్రహాం పొందుకున్నాడు. ఇంకా మీరు గమనిస్తే అబ్రహాము హారాను నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు లోతు కుటుంబాన్ని కూడా తీసుకొని వెళ్ళాడు. తన బంధువైన లోతు కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళాడు. దేవుడు పిలిచింది అబ్రహామును, లోతును కాదు. అయినా వారిని తీసుకెళ్ళినప్పుడు దేవుడు మరలా పరిస్థితుల ద్వారా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఆ మాటకు అబ్రహాము గ్రహించాడని మనం చదివి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయంలో వారు ప్రయాణంలో కొనసాగుతున్నప్పుడు మొదటి వచనం నుండి నేను చదువుతాను. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబొట్టుకుని ఐగుప్తులో నుండి దక్షిణ దేశమునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఎవరున్నారు? అబ్రహాము ఉన్నాడు. తర్వాత 7వ వచనంలో 5వ వచనంలో చూస్తే, అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలను గొడ్లను గుడారములో ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఇక్కడ చూడండి, వాళ్ళకి ఆస్తి అధికమైపోయింది. ఆ అధికమైపోయిన తర్వాత వాళ్ళకి ఒక పరిస్థితి కలిసింది ఏంటంటే ఆ ప్రాంతంలో కలిసి ఉండలేనంత పరిస్థితి అయింది. రెండవది, అబ్రహాం యొక్క పశువుల కాపరులకును లోతొక్క పశువుల కాపరులకును కలహం పుట్టిందంట. వాళ్ళు గొడవాడుకుంటే యజమానుల దాకా వచ్చింది. యజమానులు కూడా గొడవాడుకోవాల్సిన పరిస్థితి వస్తే బంధువుతో నేను వేరైపోవలసి వస్తుంది. ఆల్రెడీ అబ్రహాముకి ఎక్స్పీరియన్స్ ఉంది. దేవుడు పిలిచినప్పుడు వెళ్ళకపోతే, దేవుడు చెప్పినప్పుడు చేయకపోతే, పరిస్థితుల ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను గ్రహించలేనప్పుడు నా తండ్రి మరణించాడు కదా అని గమనించుకొని లోతుతో సమాధానపూర్వకంగా ఒక మాట చెప్తున్నాడు. మనం కలిసి ఇక మీదట ఉండలేము కనుక నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు గొడవలు వద్దు, నీకు నాకు మధ్య గొడవలు కూడా వద్దు. నువ్వు తూర్పు తట్టు వెళ్తే నేను పడమటి తట్టుకు వెళ్తాను, నువ్వు పడమటి తట్టు వెళ్తే నేను తూర్పు తట్టు వెళ్తానని వేరైపోయారంట. అంటే అబ్రహాముతో దేవుడు అక్కడ ఏ విధంగా మాట్లాడాడు మీరు చూడండి. పరిస్థితుల ద్వారా దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. ఒక్కొక్కసారి కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. ఎస్తేరు గ్రంథంలో కూడా పరిస్థితుల ద్వారానే మాట్లాడాడు. ఇంకా చాలా సందర్భాల్లో బైబిల్లో వివరించుకుంటూ వెళ్తే అనేక సందర్భాలు చూపించాల్సి వస్తుంది. దేవుడు పరిస్థితుల ద్వారా మనతో మాట్లాడే దేవుడు. ప్రస్తుత కాలము కోవిడ్-19 అనగా కరోనా వైరస్ ద్వారా కూడా ప్రపంచంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రపంచంతో ఏమని మాట్లాడుతున్నాడు? మీకు మాట చెప్పకముందు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథములో మనం గమనిస్తే 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. కళ మర్చిపోయాడు. ఆ కళ భావం తెలుసుకున్నట్టు కొరకు ఆ దేశములో ఉన్న జ్యోతిష్యులకును కవిత్వం ఎరిగిన జ్ఞానులందరినీ పిలిస్తే వారి వల్ల కాలేదు. తర్వాత దానియేలు దాని భావం నేను చెప్తాను, ఆ కళ ఏంటో కూడా నేను చెప్తాను, నాకు కొద్దిగా గడువు ఉండని రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక రాత్రి ప్రార్థిస్తే దేవుడు దర్శనమందు రాజుగారికి వచ్చిన కళను, కళ భావమును, కళకు ముందున్న సన్నివేశమును కూడా దేవుడు
బయలుపరిచాడు. 3 విషయాలు దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. కలకు ముందు రాజుగారు మనసు ఎలాగుందో బయలుపరిచాడు. ఏం కల వచ్చిందో బయలుపరిచాడు. ఆ కల భావం ఏమిటో బయలుపరిచాడు. ఈ 3 విషయాలు బయలుపరిచిన తర్వాత రాజుగారితో మాట్లాడినప్పుడు దానియేలు గ్రంథములో దానియేలు చెబుతూ ఉన్నాడు, రాజా నీకు వచ్చిన కలభావం గురించి నేను చెబుతాను, మీరు వినండి అని చెబుతూ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో 29వ వచనం, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా అన్నాడు. అంటే రాజు పడుకోవటానికి ముందు మనోచింత ఉందంట. ఎటువంటి మనోచింత అంటే ఈ ప్రస్తుత కాలము గడిచిన తర్వాత ఈ ప్రపంచం ఎటువంటికి వెళ్ళిపోతుందో, నా రాజ్యం ఏమైపోతుందో అన్న కలత చెంది పడుకున్నాడంట. ఈనాడు ప్రపంచం కూడా ఈ వచనం దగ్గరే చిక్కుపడిపోయింది. ఈ వైరస్ తర్వాత ప్రపంచం ఎలాగుంటుందో, ప్రపంచం ముఖ చిత్రం మారిపోతుంది, ఎలా మారిపోతుందో, లేదంటే అసలు ఈ వైరస్ పూర్తిగా తొలగదా, ఇంకెంతకాలము మాస్కులు పెట్టుకొని తిరగాలి, ఇంకెంతకాలం చేతులు కడుక్కుంటూ బ్రతకాలి. దేవుడి పరిస్థితి ద్వారా ప్రపంచంతో మాట్లాడట్లేదు. ఒకప్పుడు మనకి ధనగర్వంతో విర్రవీగిపోయింది ప్రపంచం, ఇప్పుడు ధనము అక్కడికి రాలేదు. కొంతమంది జనబలముతో విర్రవీగిపోయింది, ఇప్పుడు జనం కూడా ఒకరికొకరు అంటుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కుల గర్వం ఉంది, మత గర్వం ఉంది, దేశపు గర్వాలు ఉన్నాయి. ఏ దేశం వాడు ఏ దేశానికి అంటరాని వాడు అయిపోయాడు, ఏ కులవాడు ఆ కులవాడికి అంటరాని వాడు అయిపోయాడు. అంటరాని వారిగా అసలు ప్రపంచాన్ని పరిస్థితుల ద్వారా మార్చేసి ఈ పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రపంచంతో మాట్లాడుతున్నాడు. మనం ఎంత సంపాదించుకున్నా, మన జ్ఞానము, మన తెలివి, మన ధనము, మన బలము ఏది కూడా అక్కర రాదు. దేవుడు ఒక్కడే మనకు అవసరం అవుతున్నాడు. ఇప్పుడు దేవుని వైపే తిరగవలసి వస్తుంది. కొన్ని దేశాలైతే రోడ్ల మీదే మోకరించి ప్రార్థించుకుంటున్నారు. కొన్ని దేశాల్లో ప్రభువా సహాయం చేయి, దేవా సహాయం చేయి, నీవు తప్ప ఇంకెవరు కూడా ప్రపంచాన్ని రక్షించలేరని ప్రార్థన చేసుకుంటున్నారు. కనుక ఈ పరిస్థితుల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైనా రక్షణ పొందండి, ఇకనైనా దేవుని మాట వినండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడేటప్పుడు ఇంకొక కోణంలో మీకు నేను ఒక మాట తెలియజేస్తాను. ఏంటంటే ప్రభువు రాకడ అతి సమీపం అనుటకు ఈ పరిస్థితుల ద్వారా దేవుడు క్రైస్తవ సమాజంతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, లోకాసు వార్త 21:11 అక్కడక్కడ తెగుళ్ళు వస్తాయని అన్నాడు. ఇప్పటికి ఒక తెగులే మనకి బాగా ప్రపంచానికి తట్టుకోలేకపోతే ఇంకా తెగుళ్ళు ఎన్ని వస్తాయో. ఇవన్నీ జరిగినప్పుడు నేను రాకడకు సమీపముగా ఉన్నానని చెబుతున్నాడు. కనుక మనం మేలుకోవాలి. ఇప్పుడైనా దేవుని మాట వినటం మొదలు పెట్టాలో, ఇటు క్రైస్తవులు అటు అన్యజనులు అందరూ కూడా దేవునికి భయపడి దేవుని వైపు తిరగాలని దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. ఈ పరిస్థితి రాక మునుపు దేశంలో క్షేమం ఉంది. క్షేమం ఉన్నంతకాలం దేవుడు మాట్లాడితే ఆ మాటలు మనం వినలేదు. ఇప్పుడు పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నాడు. నీ క్షేమకాలమున నేను మాట్లాడితిని, మీరు వినలేదు. ఇప్పుడు పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా దేవుని మాట మనం విందాం, దేవుని మాట విని దేవునికి భయపడదాం, దేవుని చెంతకు చేరుదాం. నీ పోకడకు ముందు యేసు దగ్గరికి రావాలి. యేసు రాకమునిపే యేసు సొంతం కావాలి. యేసు సన్నిధికి నీవు రావాలని, యేసుని ఆరాధించాలని, ఆయన అనుగ్రహించే రక్షణను నువ్వు స్వీకరించాలని, రక్షించబడిన వారైతే దేవుని కొరకు నీవు చేయవలసిన కార్యముల విషయంలో త్వరపడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి మతంతోనూ, ప్రతి జనాంగముతోనూ, ప్రతి విధమైనటువంటి వ్యక్తితోనూ దేవుడు ఈ వైరస్ మూలంగా ఈ పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ మాటకు మనం లోబడదాం. మనం చదివినటువంటి మూలవచనంలో నేను మాట్లాడుతుంటుంటే నువ్వు వినట్లేదు, బాల్యము నుండి నీకు వినకపోవటమే అలవాటైపోయింది అని అంటున్నాడు. ఎక్కడైనా దేవుని మాట వినటానికి త్వరపడదాం, దేవునికి భయపడదాం. పరిస్థితుల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మాటకు విధేయులమై ధన్యులమవుదాం. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి బలపరిచి వాడుకొనుగాక. ఈ కార్యక్రమం నెరవేరుస్తున్న వారందరినీ కూడా దేవుడు దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.
యేసు రక్తం పాపాల నుండి విడిపించును. యేసు రక్తం నిత్య జీవాన్ని మనకు ఇచ్చును. యేసు రక్తం రోగముల నుండి స్వస్థపరచును. యేసు రక్తం బంధకాలన్నీ